క్యాన్సర్తో పాటు కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్, సంతానోత్పత్తి వంటి ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి, వ్యాధికి తగిన చికిత్సను అందించడానికి వీలుగా రూపొందించిన లాంజివిటీ లాంజ్ను గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందని, ఏటా వ్యాధి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఒమేగా ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ మోహన్ వంశీ అన్నారు. కేవలం క్యాన్సర్ వ్యాధి కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్, సంతానలేమి సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఇలాంటి సమస్యలను ముందస్తుగానే గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉంటుందన్నారు. జన్యుపరమైన పరీక్షల ద్వారా కొన్ని నెలల ముందుగానే రాబోయే వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన చికిత్సను అందించడం ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. అలాంటి చికిత్స కొరకు దేశంలోనే మొదటిసారిగా లాంజివిటీ లాంజ్ను ప్రారంభిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ జెనెసిస్ట్ డాక్టర్ రాబర్ట్, హనుమంతరావు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజుకి క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. చాలాసార్లు ఈ క్యాన్సర్ని లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేయబడడం వల్ల క్యూర్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాగే క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ మీద పడే ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఒక్కటే మార్గం ఏంటంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవాలి, లేదా క్యాన్సర్ని అర్లీగా గుర్తించాలి. ఈ రెండు చేయాలంటే జెనెటిక్ ప్రొఫైలింగ్ ఆర్ జెనెటిక్ టెస్టింగ్ ఒక్కటే మార్గం. సో ప్రతి ఇండివిజువల్కి 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. దీంట్లో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్ని ముందుగా కనుక ఐడెంటిఫై చేసినట్టయితే మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అంటే ట్రెడిషనల్ పెట్ స్కాను, పెట్ ఎంఆర్, పెట్ సిటీ, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేసే ముందే, అంటే కొన్ని నెలల ముందు, క్యాన్సర్ రావడానికి కొన్ని నెలల ముందు, సంవత్సరాల ముందు కూడా క్యాన్సర్ వస్తుంది అని తెలుసుకున్నట్టయితే రెగ్యులర్గా ఆ క్యాన్సర్కి ఆ పర్టికులర్ ఇండివిజువల్ స్క్రీన్ చేసుకున్నట్టయితే, క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు.